సో ఇప్పుడు మనం ఏం సాధించాలి అన్నా కానీ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇందాక ఆఫ్టర్ 4 పడుకోకూడదు, పాజిటివ్ మైండెడ్ ఉండాలి అన్నారు. ఇది ఓన్లీ మార్నింగ్ టైమే వర్తిస్తుందా, నైట్ టైం కూడా ఏమైనా ఆలోచిస్తూ పడుకునేవి అలా ఉంటాయా? అంటే బయట తిరిగేసి ఎన్నో నెగిటివ్లు చేసి వచ్చి ఉంటాము, నెగిటివ్లు వినేసి వచ్చి ఉంటాము, ఎన్ని మైండ్లో కూర్చొని వచ్చి ఉంటాయి. దాన్ని కొన్ని పంపించాలి బయట. పంపించాలంటే ఇలా పదే 21 రోజులు గట్టిగా ట్రై చేస్తే తర్వాత నువ్వు ఆపమన్నా కూడా ఆపదు ఎన్నర్ మైండ్. సో ఇప్పుడు మనం ఏం సాధించాలి అన్నా కానీ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం ఇందాక ఆఫ్టర్ 4 పడుకోకూడదు, పాజిటివ్ మైండెడ్ ఉండాలి అన్నారు. ఇది ఓన్లీ మార్నింగ్ టైమే వర్తిస్తుందా, నైట్ టైం కూడా ఏమైనా ఆలోచిస్తూ పడుకునేవి అలా ఉంటాయా? చాలా ఉంది నైట్ టైంలో. ఓకే, ఎస్. ఎందుకంటే పగులు మనం బయట పోయి తిరిగేసి వస్తాం, బయట ఎక్కడెక్కడో తిరిగేసి పాజిటివ్ అండ్ నెగిటివ్ లోకి ఇంట్లోకి వస్తాం. ఇంట్లోకి వచ్చినప్పుడు అందుకే వీడియోలో చెప్పుంటాను కదా, కొన్ని అఫర్మేషన్ చేసుకోండి, కొంచెం ధ్యానం చేసుకోండి. మీకు ఏం కావాలో నైట్ పడుకునే ముందు నీ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. బయట ఎక్కువగా కష్టపడి సార్ మేము ఎక్కువ పనులు చేసి వస్తాం సార్ అన్నప్పుడు కొద్దిగానే ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అంటే బయట తిరిగేసి ఎన్నో నెగిటివ్లు చేసి వచ్చి ఉంటాము, నెగిటివ్లు వినేసి వచ్చి ఉంటాము, ఎన్ని మైండ్లో కూర్చొని వచ్చి ఉంటుంది. దాన్ని కొన్ని పంపించాలి బయట. పంపించాలంటే ఒకటి పోవాలంటే ఒకటి నింపాలి, అంటే ఒకటి లోపలికి పంపించాలి. ఇప్పుడు నింపుకొని వచ్చినది దాన్ని అట్లా నెట్టాలంటే నువ్వు ఇంకోటి నెట్టిన పోయా అంటే మనం ఇప్పుడు లైన్లో కీలో ఉన్నట్టు ఉంటారు, కమ్మ నిలుచుకుంటే అమ్మంటుంది అట్నే నిలుచుకుని ఉంటాం. ఒక్కొక్క అడుగు అట్లా నెట్టుకుంటూ పోతూ ఉంటే ఒక్కొక్కరు ముందుకు కలుతా పోతారు. అలా నువ్వు అఫర్మేషన్ ద్వారా పంపించాలి. అంటే నైట్ నీకేం కావాలి, నీకు జీవితంలో ఏం కావాలి నైట్ ఆలోచించాలి. నీకేం కావాలి, డబ్బు కావాలన్నా, కారు కావాలన్నా, ఇల్లు కావాలన్నా, మంచి పొలం కావాలన్నా, పిల్లలు బాగా చదవాలన్నా, సంతానం లేని వాళ్ళు అయితే సంతానం కావాలన్నా, ఏది కావాలి నీకు, మంచి పిల్లల ర్యాంక్ సాధించాలన్నా, భార్య భర్తల అనుబంధం కావాలన్నా, కుటుంబ ఐక్యత కావాలన్నా, నీకు ఏ బంగారు కావాలన్నా, నీకు ఏమేమి కావాలన్నా, నీకు కొన్ని గోళ్ళు ఉంటాయి. దాన్ని అంతా ఉన్నట్టు లేని దాన్ని కూడా ఉన్నట్టు మిర్రర్ వర్క్ చేయాలి. అర్థంలో చెప్పాలి, బాగా ఎన్నిసార్లు ఇష్టమో అన్నిసార్లు చెప్పాలి. అంటే మైండ్కి బాగా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నాను. అర్థంలో చెప్పేసి పడుకునే ముందు పడక్కడిగా అంత రెడీ చేసి పెట్టేయాలి. చేసి పెట్టేసి ధ్యానం చేసుకోవాలి. ఆ ధ్యానంలో బాగా ఊహించాలండి, బాగా ఊహించాలి. అంటే విజువలైజేషన్ అంటారు, డ్రీమ్ అంటారు. డ్రీమ్ చేయాలి నీకు ఉన్నట్టు, అది అంత వచ్చినట్టు, జరిగినట్టు, నీకు హ్యాపీగా ఉన్నట్టు. ఇప్పుడు గర్భవతి కాకపోతే గర్భవతి కాలేదు అన్నారంటే ఎప్పుడు కాలేరు మీరు. గర్భవతి అయినట్టు ఒక డ్రీమ్, సేమంతం జరిగినట్టు అక్కడ ధ్యానంలో ఊహించాలి. గర్భవతి అయినట్టు, మీ భర్త హ్యాపీ అయినట్టు, కుటుంబంలో వాళ్ళందరూ అత్త మామలు తల్లిదండ్రులు అక్క చెల్లెలు అందరూ హ్యాపీ అయినట్టు ఒక డ్రీమ్ పట్టిస్తూ ధ్యానంలో ఊహించాలి. గర్భవతి అయినట్టు, సేమంతం చేసినట్టు, నార్మల్ డెలివరీ అయినట్టు, కొడుకు కావాలా అమ్మాయి కావాలా, పుట్టినట్టు, సంతానం హ్యాపీగా బిడ్డను ఎత్తుకొని బుజ్జిగించినట్టు ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోవాలి. అంటే నైట్ పడుకునే ముందు నువ్వు ఇట్లా ప్రతిదీ అలవాటుని మార్చి నేర్పించాలి. ఏం కావాలన్నా అది ఉన్నట్టు క్రియేట్ చేసి ఇచ్చేయాలి మైండ్కి. ఇలా పదే 21 రోజులు గట్టిగా ట్రై చేస్తే తర్వాత నువ్వు ఆపమన్నా కూడా ఆపదు ఎన్నర్ మైండ్. మళ్ళీ మేల్కొనేస్తుంది, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అట్నే కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఇదేం చేయాలంటే ఎగ్జాంపుల్కి నా జీవితంలో జరిగింది. వెంటనే నీకు జరిగిపోదు. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు కావాలి. పట్టుదల, శ్రద్ధ, ఓర్పు కానీ లేకపోతే ఆపేస్తావు, నువ్వు మధ్యలో కూడా ఆపేస్తావు. ఎలాగైనా నేను సాధించాలి, ఎలాగైనా ఎదగాలి, ఎలాగైనా నేను అనుభవించాలి అన్న వాడికి ఆ పట్టుదల రావాలి. పట్టుదలతో డైలీ ప్రాక్టీస్. నైట్ పడుకునే ముందు నీకేం కావాలన్నా దాన్ని ఊహించు, దాన్ని క్రియేట్ చేసుకో, మిర్రర్తో చెప్పు, ధ్యానంలో ఊహించుకో. పడుకొని నిద్రపోతూ కూడా ధ్యానం చేసి పడక రెడీగా ఉన్నామన్నాను కదా, ధ్యానం చేసి అట్నే పడుకునేయాలి, అట్నే ఊహిస్తూ నిద్ర వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ నిద్ర వెళ్తావో నీకు మైండ్కి ఏం ట్రైనింగ్ ఇచ్చావు, ఆలోచన అంటే బాగా నీకేం కావాలని ఉన్నట్టు నీ ఆలోచన తరంగాలు ఉంటాయి కదా, ఆలోచించిన ఆ తరంగాలు తిరుగుతుంటాయి. నువ్వు నిద్ర వెళ్ళిన తర్వాత నీ చుట్టూ తిరిగేసి గాల్లో కలిసి విశ్వశక్తిలోకి వెళ్ళిపోతుంది, రికార్డ్ అవుతుంది. మళ్ళీ నిద్రలేసి తెల్లారుజామునకు చేయమని ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను. అదే విధంగా క్రియేట్ చేసుకున్నావంటే డైలీ ఎలాగైనా నైట్ కానీ చేసినావంటే నీ ఆలోచనలో పోయి మొత్తం రికార్డ్ అయిపోతుంది. నీ మైండ్ పాజిటివ్గా రావడానికి మంచి అలవాట్లు ఏర్పడుతుంది. పాజిటివ్గా వచ్చి హ్యాపీగా నువ్వు కోరుకున్నదంతా అనుభవించవచ్చు. ఏదైనా అది ఏదైనా ఉండి దీంట్లో ఇదిదా చేసుకోవాలి, ఇలాదా చేసుకోవాలి, ఇదిదా అని రూల్ లేదు. నువ్వు ఏదనుకున్నా సాధ్యపడుతుంది, ఏది అనుకున్నా అనుభవించబడతావు. కాబట్టి డైలీ మైండ్కి బాగా ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. అది నైట్లో ఇవ్వాలి. తెల్లవారుజామున ఇచ్చేసి చెప్పేశాను ఆల్రెడీ. మా అలవాట్లు ఎలా ఉండాలంటే సార్ చెప్పేశాను. నైట్లో ఇలా ఇచ్చినప్పుడు పడుకున్న తర్వాత నీ మైండ్కి పాజిటివ్ చెప్పి నింపి పడుకున్నావు కాబట్టి నీ ఆలోచన తరంగాలన్నీ విశ్వశక్తులకు కలిసిపోయేసి హ్యాపీగా మంచి అవకాశాన్ని ఏర్పరచడానికి మళ్ళీ బోర్డు అవకాశం తీసుకొస్తుంది. నేను 1.5 సంవత్సరం చేశాను. నా కూర్చోవడానికి కూడా ధ్యానం నా వల్ల కాల. నైట్లో అయితే అసలు నా వల్ల కాల. అంటే వ్యవసాయం చేసేవాడిని కదా, వ్యవసాయం చేసి వచ్చి రోజంతా కష్టపడి కూర్చోవాలంటే నా వల్ల కాళ్ళు పట్టుకుపోతున్నాయి. కానీ నాకు చూస్తే బప్పులు కష్టాలు, పొలంలో కష్టపడేది దాన్ని చూస్తే పోయబ్బో నిప్పు అంటే అప్పు అనేది నిప్పు కదా, ఇక్కడ చేసే పనులంతా నాకు కష్టం ఉంది, అది నాకు వద్దురా నాయన అనేసి నాకు కావాల్సింది ఏంటి
అలా ఊహించాను. నాకు కావాల్సిన దాన్ని ఊహించానండి. పదే ఊహించాను. నాకు ఎలా ఉండాలి జీవితం, ఎలా ఉండాలి, నేను సులభంగా జీవించాలి, కారులో పోవాలి, మంచి ఫ్లైట్ ఎక్కాలి, మంచి లగ్జరీ వాటర్కి పోవాలి, మంచి తిండి తినాలి, 10 మంది నన్ను గుర్తించాలి, 10 మంది నా గురించి గొప్పగా మాట్లాడాలి. ఇది అంటే సబ్జెక్ట్ తెలిసిపోయింది నాకు. ఇలా డ్రీమ్ చేశాను పదే. ఈ రోజు నాకు వచ్చేలా నేను నా గురించి జనాలు మాట్లాడలా, పదే లక్షలాది మంది, కోట్లాది మంది మాట్లాడాలా నా గురించి, ప్రపంచవ్యాప్తంగా నాకు పేరు పలుకుబడులు రాలా. ఎలా వచ్చినాయి? నేనే కారణం. నా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చాను రాత్రిపూట. అంటే డైలీ చేయడం వల్ల కొన్నాళ్ళ తర్వాత నా మైండ్ పట్టేసింది. నాకు అన్ని సులభ మార్గాలు ఏర్పడింది. వ్యవసాయం చేసి వచ్చినా కూడా తూగు రాదు, నాకు కష్టం తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సులభ మార్గం క్రియేట్ చేసుకొని పడుకుంటాను, సులభంగా ఉంటుంది. రేపు జరగాల్సిన దాన్ని కూడా ఈ రోజే డ్రీమ్ పట్టిస్తాను మైండ్కి. అంటే మైండ్ మిర్రర్లో మాట్లాడతాను, రాత్రిపూట దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పడుకుంటాను. రేపు నేను అనుకున్న విధంగా అక్కడ జరిగిపోతూ ఉంటుంది. హ్యాపీగా చేసుకోండి, అద్భుతాలను సృష్టించవచ్చు. మిమ్మల్ని మీరు నమ్మండి, ఏదైనా సాధ్యం. రాత్రిలో బాగా ట్రైనింగ్ ఇచ్చుకోండి మైండ్. ఓకేనా? ఈ రోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నా మైండ్కి మంచి అలవాట్లు ట్రైనింగ్ ఇచ్చి నేను మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. చూసారు కదండి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మీకున్న అభిప్రాయాన్ని లేదా మీకున్న డౌట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.